వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ డే 1లో అయితే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. అదేంటంటే ఆస్ట్రేలియా కొత్త కుర్రాడు ఓపెనర్గా ఆడుతున్న శామ్ కాన్స్టాస్తో విరాట్ కోహ్లీ గొడవ పడడం అనే ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో చాలామంది కూడా కోహ్లీని తప్పుపడుతున్నాడు. ఎందుకంటే ఒక సీనియర్ ప్లేయర్ అయ్యింది, అందులోనూ ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్ అయ్యింది. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుర్రాడితో అలా బిహేవ్ చేయడం అంటే కావాలని ఢీ కొట్టి ఆ తర్వాత గొడవకు దిగడం అంటే ఒక విధంగా స్లెడ్జింగ్కి పాల్పడడం జరిగింది అన్నట్టు చాలామంది అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని ఐసీసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి ఐసీసీ అయితే ఒక షాక్ ఇచ్చింది. అదేంటంటే ఈ ఇన్సిడెంట్పై ఐసీసీ సీరియస్ అవుతూ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాగా విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడంటూ విరాట్ కోహ్లీకి ఒక డీమెరిట్ పాయింట్ని కూడా ఐసీసీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఐసీసీ అయితే కోహ్లీపై చర్యలు అయితే తీసుకుంది. అయితే చాలామంది విరాట్ కోహ్లీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ అయితే అంటే ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు విరాట్ కోహ్లీపై అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూస్తే అలాగే ఉంది. అంటే కొత్త కుర్రాడు, 19 ఏళ్ల కుర్రాడు, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. బుమ్రా ఓవర్లో చాలా బాగా ఆడాడు. అందుకనే విరాట్ కోహ్లీ కావాలని ఆ కుర్రాడి ఫ్లోను అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేందుకు కావాలని అలా ముందుకు పోయి భుజానికి భుజం ఢీ కొట్టి మళ్ళా గొడవకు దిగినట్లుగా ఆ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఈ పర్టిక్యులర్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకే ఐసీసీ కూడా దీనిపై చర్యలు తీసుకుంది. అయితే ఈ ఘటన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అయితే చోటు చేసుకుంది. ఆ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో ఈ కొత్త కుర్రాడు శామ్ చాలా అద్భుతంగా ఆడి ఏకంగా 2 4లు, 1 6, 2 డబుల్స్ మొత్తం మీద 18 పరుగులు రాబట్టాడు. బుమ్రా టెస్ట్ కెరియర్లోనే అత్యధిక పరుగులు ఇచ్చిన ఓవర్ అది. అంతకుముందు కూడా ఈ శామ్ కాన్స్టాస్ ఒక క్యాచ్ని విరాట్ కోహ్లీ డ్రాప్ చేయడం జరిగింది. సో అది కూడా తనకి ఇరిటేషన్ తెప్పించినట్టుంది విరాట్ కోహ్లీకి. ఈ క్రమంలోనే ఆ చిన్న వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. భుజానికి భుజం ఢీ కొట్టిన తర్వాత జరిగిన వాగ్వాదాన్ని ఐసీసీ కూడా సీరియస్గా తీసుకుంటూ 20% మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ అలాగే ఒక డీమెరిట్ పాయింట్ని అయితే విధించడం జరిగింది. అయితే ఈ ఘటనపై ఆ కుర్రాడు శామ్ తను అవుట్ అయిన తర్వాత 65 బంతుల్లో 6 4లు, 2 6లతో 60 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత ఆ కుర్రాడు మాట్లాడుతూ కామెంటేటర్లతో ఆ హీట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ ఎమోషన్స్ వల్ల మేము అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్, బట్ క్రికెట్లో ఇవన్నీ కామన్ అన్నట్టు తను లైట్ తీసుకున్నాడు. కానీ ఐసీసీ మాత్రం లైట్ తీసుకోలేదు ఈ ఇష్యూలో. మరి ఈ ఇష్యూ పైన ఎవరిది తప్పు అనే విషయంలో కూడా అలాగే ఐసీసీ తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.